ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ మీద జరిగిన దాడికి నిరసనగా అంబేద్కర్ విగ్రహం దగ్గర భారత రాజ్యాంగాన్ని బీజేపీ గూండాల నుంచి కాపాడాలని నినాదాలు చేయడం జరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉచిత విద్య, ఉచిత వైద్యం, సురక్షిత నీరు, అప్పులు లేని పరిపాలన, అవినీతి రహిత పరిపాలన ఎలా ఉంటుందో దేశ ప్రజలకు ఒక ఆదర్శంగా నిలిచిన పరిస్థితి. ఢిల్లీ శాంతి భద్రతలను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంచుకోవడం, ముఖ్యంగా గవర్నర్ పెత్తనంతో ఢిల్లీ గ్యాంగ్స్టర్లకు నిలయంగా మారిపోవడం దురదృష్టకరం అని ఆమ్ ఆద్మీ పార్టీ కందుకూరు నియోజకవర్గం కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు మీడియాతో మాట్లాడడం జరిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తాలూకా ప్రచారంలో భాగంగా ప్రజలను కలుస్తున్న అరవింద్ కేజ్రీవాల్ మీద మూడవసారి బీజేపీ గూండాలతో దాడి చేయించడం అంటే ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ భయపడుతుంది అని మాట్లాడడం జరిగింది. ఈ దేశంలో ఉచిత విద్య, ఉచిత వైద్యం, అవినీతి లేని జవాబుదారీతనంతో కూడిన పరిపాలన అందిస్తున్న ఢిల్లీని గెలవలేకనే బీజేపీ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని మాట్లాడడం జరిగింది. ఈ దేశంలో మతం ఆధారంగా, అలాగే అదానీ లాంటి ఆర్థిక మాఫియా అండతో ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కబళిస్తున్న బీజేపీని నిలువరించగలిగిన శక్తి సామాన్యులతో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ఉనికిని దేశంలో లేకుండా చేయడానికే అరవింద్ కేజ్రీవాల్ గారిని భౌతికంగా లేకుండా చేయాలన్న కుట్ర జరుగుతుంది అని మాట్లాడడం జరిగింది. ఇప్పటికైనా రాష్ట్రపతి జోక్యం చేసుకుని ఢిల్లీ శాంతి భద్రతలను ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వాలకు ఉండేలా చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉంది అని ఆమ్ ఆద్మీ పార్టీ కోరుకున్నది అని మాట్లాడడం జరిగింది. నమస్కారం. 30వ తారీఖు నవంబర్ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ గారి మీద దాడి చేయటం, ఈ దాడి పరంపర చూస్తే దేశం మొత్తాన్ని కబలిస్తున్న బీజేపీ మతం లేదా డబ్బు రాజకీయాలతో సామాన్యులు చేసే రాజకీయాలు తట్టుకోలేక, ముఖ్యంగా ఢిల్లీని గెలవలేక అసత్య ప్రచారాలకు మొదలుపెట్టారు. ముఖ్యంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం సోమరబోతులు చేయడానికి ఉపయోగపడుతున్న దుర్మార్గం మాట్లాడిన బీజేపీ ఆ తర్వాత కూడా ఇలాంటి అసత్య ప్రచారాలు జరిగిన తర్వాత కూడా ఢిల్లీలో బీజేపీ గెలిచే పరిస్థితి లేకపోవడంతో మళ్ళీ కొత్త నాటకాన్ని మొదలుపెట్టి అరవింద్ కేజ్రీవాల్ మీద ప్రజలు దాడి చేస్తున్నారన్న విధంగా అరవింద్ కేజ్రీవాల్ మీద ఇంటి చల్లడం, అరవింద్ కేజ్రీవాల్ మీద దాడి చేయడం దుర్మార్గం చేయడని చెప్పదలుచుకున్నాం. ఢిల్లీలో ముఖ్యంగా అన్ని విభాగాల్లో ముందుకెళ్తూ ఉంటే విద్య, వైద్యం, ఆరోగ్యం, సురక్షితమైన వాటర్ అన్ని విభాగాల్లో ముందుకెళ్తూ ఉంటే ఒక్క శాంతి భద్రతలు బీజేపీ కనుసన్నలో ఉన్న గవర్నర్కి ఇవ్వడం ఇలాంటి దుశ్చర్యలకు కారణమని చెప్పాలి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీని గ్యాంగ్స్టర్లు పరిపాలిస్తున్నారు. ఆ గ్యాంగ్స్టర్లకి బీజేపీ అండగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆ గ్యాంగ్స్టర్ సభ్యులే బీజేపీలో చేరటం అనేది దుర్మార్గమైన చర్య. ఈ గ్యాంగ్స్టర్ల ద్వారా ఈ దేశంలో మాట్లాడుతున్న సామాన్యుడు, అదానిని ఎదిరించగలిగిన సామాన్యుడు, మత రాజకీయాలను ఎదిరించగలిగిన సామాన్యుడు, ఈ బీజేపీని నిలువరించగలిగిన అరవింద్ కేజ్రీవాల్ గారిని భౌతికంగా లేకుండా చేస్తే ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కబలించవచ్చు. ఈ దేశాన్ని మతరాజ్యంగా మార్చుతున్న బీజేపీ కుట్రకు మేము చెప్పదలుచుకుంది. ఒక్క అరవింద్ కేజ్రీవాల్ మీరు టచ్ చేస్తే 100 మంది అరవింద్ కేజ్రీవాల్ దేశంలో పుట్టుకొస్తారు. 1,20,00,000 మందికి పైగా సభ్యులున్న పార్టీ ఇది, సామాన్యుల పార్టీ. ఈ పార్టీ మీరు చేసే ప్రతి చర్యలకు కూడా ఇంకా పెరుగుతుందని చెప్పదలుచుకుని ఇప్పటికైనా బీజేపీ మీకు దమ్ముంటే ఆమ్ ఆద్మీ పార్టీ కన్నా కూడా ఇంకా బెటర్ పరిపాలన, సుపరిపాలన, అవినీతి లేని పరిపాలన, మతం గురించి మాట్లాడిన పరిపాలన, కలిసి బతికే పరిపాలన ఇవన్నీ చేస్తామని ఢిల్లీ ప్రజలను అడిగి ఓట్లేసి గెలిచి చూపించండి. కానీ ఇలాంటి కుట్ల రాజకీయాలు, ఇలాంటి భయపెట్టే రాజకీయాలు చేస్తే సామాన్యులు ఎవరు భయపడటానికి దేశంలో సిద్ధంగా లేరని కందుకూరు నుంచి చెప్పదలుచుకున్నాం. కందుకూరు కేజ్రీవాల్ గారి మీద జరిగిన ఈ దాడిని ముక్త కంఠంతో అన్ని పక్షాలతో కలిపి ఖండిస్తామని చెప్పదలుచుకున్నాం. ప్రజలారా, ఈరోజు ప్రజాస్వామ్యపు పాలన కేంద్రంలో లేదని చెప్పడానికి మన దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో మాజీ ముఖ్యమంత్రి గారైనటువంటి కేజ్రీవాల్ గారిని ఆయన మీద నిర్దాక్షిణ్యంగా దాడి చేసి ఆయన ఇబ్బందులు పెట్టినటువంటి చర్య చూస్తుంటే అసలు ఈ దేశంలో ఉన్నటువంటి కేంద్ర పాలకులు ఎంత క్రూరంగా తయారంటే గతంలో ఈడీల్ని వాటిని ప్రయోగించి అనేక మంది ప్రతిపక్ష పార్టీలన్నింటి కూడా ఇబ్బందులు పెట్టేటువంటి వాళ్ళు
మరింతగా బరితెగించి భౌతిక దాడులకి దిగేటువంటి పరిస్థితి అంటే ఇక ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని పాత్ర ఎదిరిచి వీళ్ళంతా నియంతృత్వాన్ని మతవాదాన్ని వాళ్ళకి ఎదురు తిరిగినటువంటి వాళ్ళని లేక వాళ్ళకి అభివృద్ధి చెప్పినటువంటి వాళ్ళని భౌతికంగా తొలగించేటువంటి చర్య కూడా దిగజారుతున్నారు. ఇది భారత ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ఇటువంటి చర్యలతోటి ఈ దేశంలో ఉన్నటువంటి పాలకులు ప్రజల్ని భయపెట్టి ప్రతిపక్షాలని భయకంపితం చేయాలని అనుకుంటున్నారేమో, కానీ ఇది ఎల్లకాలం సాగదు. ఈ దుర్మార్గమైనటువంటి పద్ధతులు ప్రజలంతా అర్థం చేసుకుంటారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా సమాయత్తం అవుతారు. అప్పుడు బీజేపీని మళ్ళీ తిరిగి ఒక తొక్కుతారు. 100 ఏళ్లకు పైగా మళ్ళీ పాతాళానికి పోయే పరిస్థితి లేవు. కాబట్టి ఇవాళ ధర్మం సాగిలబడిపోయింది. అధర్మ బీజేపీ పరిపాలన వికటాటహాసం చేస్తుందన్నటువంటి దానికి మాజీ ముఖ్యమంత్రి గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది చాలా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినటువంటి ఇటువంటి మేము నిరసన తెలియజేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ రాహుల్ న్యూస్.